Okay, what is an antigen? Firstly, we have to discuss what is an antigen. So, antigen, it's a foreign material. For example, any kind of material, any foreign material which is not related to our body, if it enters the body of the human beings or any organism, definitely our immune system responds towards such pathogen or such foreign material. మన శరీరంలోనికి ఏదైనా సరే విదేశీ పదార్థము ప్రవేశించినట్లయితే ఆ విదేశీ పదార్థానికి అనుగుణంగా మన యొక్క అసంక్రామ్యత వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి అదేం చేస్తుంది, ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తుంది. సో యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అన్నమాట టు ఫైట్ అగైన్స్ట్ దిస్ ప్యాథోజన్. అయితే ఏదైతే యాంటీజన్ మనం అంటున్నామో, దిస్ యాంటీజన్ అంటే తెలుగులో ప్రతి జనకము అంటాం, ప్రతి జనకము. సో ఇన్ ఇమ్యూనాలజీ అంటే అసంక్రామ్యతలో భాగంగా, అసంక్రామ్యత శాస్త్రంలో భాగంగా, అంటే అసంక్రామ్యత అంటే రోగ నిరోధకత, అంటే వ్యాధిని తట్టుకునే స్థితి. సో ఇమ్యూనిటీ, it is defined as it is the ability to fight against pathogen. It is the ability to protect our body from the pathogen. That is what immunity. Immunity is brought from the immune system which exists in our body. అంటే అసంక్రామ్యత అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఈ అసంక్రామ్యత అంటే ఇమ్యూనిటీ అనేది మన శరీరములో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి. అసంక్రామ్యత అన్నా, రోగ నిరోధకత అన్నా, వ్యాధి నిరోధక శక్తి అన్నా, ఇమ్యూనిటీ అన్నా ఒకటే. ఈ అసంక్రామ్యతను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అసంక్రామ్యత శాస్త్రము లేదా రోగ నిరోధక శాస్త్రము అని చెప్తాం. The study of immunity is called immunology. జనరల్ గా ఇమ్యూనాలజీని చూసుకున్నట్లయితే, ఇమ్యూనాలజీలో ఇమ్యూనిస్ అంటే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అని అర్థం. ఇమ్యూనిస్ అంటే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్, ఇమ్యూనిస్ అంటే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అంటే స్వేచ్ఛ అని అర్థం, ఫ్రీ అన్నమాట. సో ఇదేం చేస్తుంది, వ్యాధి జనక జీవి నుంచి శరీరాన్ని కాపాడుతుంది అన్నమాట. So such ability, such nature of our body, our immune system protects our body from the pathogen attack. అంటే వ్యాధి జనక జీవి నుంచి వచ్చే ప్రమాదం నుంచి మనల్ని కాపాడేటటువంటి ఆ ప్రక్రియనే మనం రోగ నిరోధకత అంటాం, అసంక్రామ్యత అంటాం. అసంక్రామ్యత వ్యవస్థలో భాగంగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ, it is the process of the immune system and also the study of the immunity which is called immunology. మనకు తెలుసు, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. అంటే ఎడ్వర్డ్ జెన్నర్ ని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనాలజీ పితామహుడుగా మనం పేర్కొంటాము. ఇక్కడ చూడండి, ఇన్ ఇమ్యూనాలజీ an antigen, here I have written like this, AG, capital A small g, which means it is shortly indicated అన్నమాట. అంటే ఏజీగా పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని యాంటీజెన్ ని ఏజీతో సూచిస్తారన్నమాట. సో యాంటీజెన్ ఈజ్ డినోటెడ్ బై ఏజీ. ఇట్స్ a molecule or molecular structure or any foreign particulate matter or a pollen grain that can bind to a specific antibody or T cell receptor. అంటే మనం శరీరంలో టీ సెల్ రిసెప్టర్ ని TCR అంటారు. అంటే
మన శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత అది ఖచ్చితంగా ఏ నిర్మాణం అయితే, ఏ అణువు అయితే మన శరీరంలోనికి ప్రవేశించి, అంటే ఏ జీవి శరీరంలోనికైనా సరే ప్రవేశించి, అది ఖచ్చితంగా ఒక యాంటీబాడీ అంటే ఒక ప్రతిదేహముతో గాని, లేదా ఒక టీ సెల్ గ్రాహకముతో గాని, అంటే ఖచ్చితంగా ఈ ప్యాథోజన్ వచ్చేసి ఈ యాంటీబాడీకైనా అతుక్కోవాలి. ఈ విధంగా అతుక్కోవాలి, బైండ్ అవ్వాలి. అంటే యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అయినా ఫామ్ అవ్వాలి, లేదా టీ సెల్ రెసెప్టార్స్, అంటే టీ సెల్ రిసెప్టార్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి మనకి. టీ సెల్ రిసెప్టార్స్ కైనా సరే వచ్చి అతుక్కోవాలి. సో ఈ విధంగా అతుక్కున్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే యాంటీజన్ అంటాం. అటువంటి పదార్థాన్ని, అటువంటి అణువుని మనం ప్రతిజనకము, యాంటీజన్ అంటాం అన్నమాట. సో the presence of antigens in the body may trigger an immune response. అంటే మన presence of antigens in the body అంటే శరీరంలోనికి ప్రతి జనకాలు గనక ప్రవేశించినట్లయితే, ఇఫ్ దే ఎంటర్, అప్పుడు ఏమవుతుంది? ద ఎంట్రీ ట్రిగ్గర్స్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. మన శరీరంలో ప్రతిస్పందనని, అసంక్రామ్యత ప్రతిస్పందనని కలిగిస్తుంది. అంటే ఏంటి అంటే, మన శరీరంలోనికి ఎప్పుడైతే ఈ ప్యాథోజన్ వచ్చి చేరిందో, దెన్ ఓన్లీ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్. అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ రిలీజెస్ యాంటీబాడీస్ ఆర్ ఇట్ రిలీజెస్ టీ సెల్స్. అంటే ఏంటంటే ప్రతిదేహాలను గాని, టీ కణాలను గాని విడుదల చేసి ఆ వ్యాధి జనక జీవిని అరికెట్టేలా చేయడం అన్నమాట. అది అసంక్రామ్యత ప్రతిస్పందన, అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ is the reaction which occurs within an organism for the purpose of defending against foreign invaders. Foreign invaders like bacteria, viruses, and pollen grains, fungi, some fungi, or other parasites, protozoan parasites, etc. అవన్నీ కూడా విదేశీ పదార్థాలన్నిటిని కూడా అరికెట్టేటటువంటి ప్రక్రియ. అదే the term antigen originally referred to a substance that is an antibody generator. ఏంటంటే ద టర్మ్ యాంటీజన్ ఒరిజినల్లీ రిఫర్ టు ఏ సబ్స్టెన్స్, అంటే దాన్ని ఒక పదార్థంగా చెప్తాం. దట్ ఈజ్ అన్ యాంటీబాడీ జనరేటర్. అంటే యాంటీబాడీ ప్రతి దేహాన్ని ఏర్పరచాలి. ఖచ్చితంగా యాంటీజన్ ఎంటర్ అయితేనే యాంటీబాడీ అనేది తయారవుతుంది. సో ప్రతిదేహ ఉత్పత్తి జరగడాన్ని ప్రోత్సహించేటటువంటి పదార్థాన్ని ప్రతిజనకంగా చెప్తామండి. ఓకే, యాంటీజన్స్ కెన్ బి ప్రోటీన్స్, దే కెన్ బి పెప్టైడ్స్, దే కెన్ బి పాలీసాకరైడ్స్. అంటే ఏంటంటే ప్రతి జనకాలు అనేవి మీకు సర్వసాధారణంగా ప్రోటీన్లు, ఎందుకంటే అధిక అణుభారము కలిగి ఉన్నవి. సో హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నవి మాత్రమే మనం ఏం చెప్తాము, అటువంటివి యాంటీజన్స్ గా ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఫ్యాట్స్ ఇవి చూసుకున్నట్లయితే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ లో. సో అందువల్ల ఏంటంటే మోస్ట్లీ ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా యాంటీజన్స్ ఉంటాయి. అలాగే కొన్ని పాలీసాకరైడ్స్, సమ్వాట్ పాలీసాకరైడ్స్, అలాగే మనం చూసుకున్నట్లయితే లిపిడ్స్ కొంతవరకు, అలాగే న్యూక్లిక్ యాసిడ్స్. అంటే ప్రోటీన్స్ మోస్ట్లీ దే ఆర్ యాంటీజన్స్. I mean the antigens are mostly made up of proteins and somewhat polysaccharides, somewhat lipids, some extent nucleic acids. అదనమాట. కొంతవరకు పాలీసాకరైడ్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, న్యూక్లిక్ ఆమ్లాలు అంటే డిఎన్ఏ సంథింగ్ లైక్ దట్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంటీజెన్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై antigen receptors. Antigens are recognized by antigen receptors, including antibodies and T cell receptors. అంటే మనకి ఖచ్చితంగా యాంటీజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత యాంటీజన్ ని రికగ్నైజ్ చేసేటటువంటి రెసెప్టార్స్ అనేవి అవి డెఫినెట్ గా ఆ సెల్స్ మీద ఉంటాయి. ఖచ్చితంగా దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్స్, సమ్ సెల్స్. అందులో ఆ సెల్స్ స్పెషలైజ్డ్ సెల్స్, అంటే
ఎక్కువగా ఆ కణాలు ఏంటంటే వేటి మీద ఉంటాయి ఈ యొక్క యాంటీజెన్ రిసెప్టార్స్ అంటే ఎక్కువగా మనకి చూసుకున్నట్లయితే బి సెల్స్ అంటే బి లింఫోసైట్స్, బి కణాలు అంటాం. అలాగే టీ సెల్స్ అంటే టీ కణాలు, టీ సెల్స్ ఆర్ టీ లింఫోసైట్స్, టీ సెల్స్. సో బి సెల్స్ అండ్ టీ సెల్స్ ఆర్ హ్యావింగ్ ద రిసెప్టర్స్ ఆన్ ది సర్ఫేజెస్, అంటే సర్ఫేజెస్ అన్నమాట. అంటే వాటి యొక్క ఉపరితలాల మీద ఈ విధంగా కలిగి ఉంటాయి ఈ యొక్క ప్రతిజనక గ్రాహకాలను, అంటే రిసెప్టార్స్. సో రిసెప్టార్స్ ఆఫ్ ది బి సెల్స్ అండ్ టీ సెల్స్ దే లై ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఐ మీన్ ద సెల్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైవర్స్ యాంటీజెన్ receptors are made by cells of the immune system so that each cell has a specificity for a single antigen. అయితే మనకి విభిన్నమైన ప్రతిజనకం అనేది ఉండేటప్పుడు ఆ ప్రతిజనక గ్రాహకాలు అనేవి ఆర్ మేడ్ బై సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇవి అసంక్రామ్యత ద్వారా తయారు చేయబడేవి. అలాగే అండ్ దట్ ఈచ్ సెల్ హ్యాస్ అ స్పెసిఫిసిటీ, అంటే ఖచ్చితంగా ప్రతి కణానికి ఆ ప్రత్యేకతను కలిగి ఉంటాయి గ్రాహకాలు. అందువల్ల ఆ గ్రాహకాలు అనేవి అంటే స్పెసిఫిక్ సెల్స్ దే హ్యావ్ ది specific antigen receptors which are specific to the specific antigens. So for a single antigen, upon exposure to an antigen, only the lymphocytes that recognize that antigen is activated and expanded. అయితే లింఫోసైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీజెన్ కి ఎక్స్పోజర్ గా మనకి లింఫోసైట్స్ అంటే మనం ఇప్పుడు బి లింఫోసైట్స్ అవ్వచ్చు, టీ లింఫోసైట్స్ అవ్వచ్చు, దట్ రికగ్నైజ్ దట్ యాంటీజెన్, ఇట్స్ యాక్టివేటెడ్ అండ్ ఎక్స్పాండెడ్. ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ క్లోనల్ సెలక్షన్ అంటాం. క్లోనల్ సెలక్షన్ అంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ సెల్ ఉంది, ఈ సెల్ కి ఫర్ ఎగ్జాంపుల్ దేన్నో రికగ్నైజ్ చేసింది, ఇక్కడ ఉండే రిసెప్టార్స్ అనేవి రికగ్నైజ్ చేసాయి. ఈ రిసెప్టార్స్ అనేవి యాంటీజెన్ ని రికగ్నైజ్ చేసాయి. అంటే సచ్ రికగ్నిషన్ ఆఫ్ ది రిసెప్టార్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది సెల్స్ ఈస్ కాల్డ్ క్లోనల్ సెలక్షన్. క్లోనల్ ఎంపిక అనగా ఏంటంటే ప్రతిజనకము యొక్క సమాచారంని ఈ కణాలు అంటే బి కణాలు లేదా టీ కణాలు అంటే లింఫోసైట్స్ మీద ఉన్నటువంటి ఉపరితలం మీద, త్వచం మీద ఉన్నటువంటి గ్రాహకాలు అనేవి గుర్తింపుని కలిగి గుర్తించడాన్నే ఏమంటారంటే క్లోనల్ ఎంపిక అంటారు. క్లోనల్ సెలక్షన్ అంటే క్లోనల్ ఎంపిక అని అంటారు. దీనిని మనకు ఎవరు తెలియజేశారంటే ఫ్రాంక్ మ్యాక్ ఫార్లోన్ బర్నెట్ అని గుర్తుంచుకోండి. బర్నెట్ అనే శాస్త్రవేత్త దీని గురించి మనకి తెలియజేయడం జరిగింది. బర్నెట్. అలాగే ఇన్ మోస్ట్ కేసెస్ an antibody can only react to and bind one specific antigen. అంటే ఒక ప్రత్యేకం అనేది చాలా వరకు ఒక ప్రతిజనకాన్నే మనకు బంధిస్తుంది. In some instances, however, antibodies may cross-react and bind more than one antigen. అంటే ఒకటి కంటే ఎక్కువ యాంటీజెన్స్ ని బంధించేటటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. పాలిక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఇన్ కేస్ ఓన్లీ వన్ యాంటీబాడీ విచ్ cross-react, which attacks on the antigen, which binds with the only one antigen, such antibodies are called monoclonal antibodies. ఒకే ఒక ప్రతిజనకమును బంధించేటటువంటి
ప్రతిదేహాలని మోనోక్లోనల్ యాంటీబాడీలు అని అంటారు, మాబ్స్ అంటారు. ఇన్ కేస్ ఇఫ్ అన్ యాంటీజెన్ బౌండ్ విత్ మోర్ దాన్ one antibody, such kind of antibodies are called polyclonal antibodies. Polyclonal అంటే అనేక ప్రత్యేహాలు బంధిస్తాయి ఒక ప్రత్యేకాన్ని. ఇది రేర్ కేసెస్ లో జరుగుతుంది అనమాట. The antigen may originate from within the body, అంటే సెల్ఫ్ ప్రోటీన్ అనమాట, ఆర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, అంటే నాన్ సెల్ఫ్ అనమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి దీని ద్వారానే ఆ యాంటీజెన్ అనేది ప్రొడ్యూస్ కొన్నిసార్లు అవ్వచ్చు. అవర్ ఓన్ టిష్యూస్ మే ప్రొడ్యూస్ సచ్ యాంటీజెన్స్ ఆర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, అంటే అది నాన్ సెల్ఫ్, అంటే బయట నుంచి లేదా మన శరీరం లోపలే యాంటీజెన్స్ తయారు అవ్వచ్చు, అంటే ఉద్భవించవచ్చు. The immune system identifies and attacks non-self external antigens and usually does not react to self protein. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది, అంటే అసంక్రామ్యత వ్యవస్థ అనేది గుర్తిస్తుంది. అండ్ అటాక్స్ నాన్ సెల్ఫ్, అంటే బయట నుంచి వచ్చే పదార్థాలను గుర్తిస్తుంది. మన సొంత యాంటీజెన్స్ అంటే ప్రతిజనకాలని ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఎక్స్టర్నల్ యాంటీజెన్స్ అండ్ యూజువల్లీ డస్ నాట్ రియాక్ట్ టు సెల్ఫ్ ప్రోటీన్స్, అంటే మన సొంత ప్రోటీన్ని నష్టపరుస్తుంది. ఎందుకంటే యాంటీజెన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం ఇందాక. మోస్ట్లీ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్, అంటే ప్రోటీన్ నిర్మాణాలు అని చెప్పుకున్నాం. డ్యూ టు నెగటివ్ సెలెక్షన్ ఆఫ్ టీ సెల్స్ ఇన్ ద థైమస్ అండ్ బి సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో. ఇది ఈ విధంగా జరగడానికి కారణము ఏంటి అంటే సెల్ఫ్ ప్రోటీన్ తో బైండ్ అవ్వు, అంటే ఆ యాంటీబాడీస్ అటాక్ అనేది ఉండదు. ఎందుకు అంటే డ్యూ టు నెగటివ్ సెలెక్షన్ ఆఫ్ టీ సెల్స్ ఇన్ ద థైమస్. సో థైమస్ తోటి, అంటే థైమస్ లో ఉండే టీ సెల్స్ అనేవి నెగటివ్ సెలెక్షన్ లో ఉంటాయి. అలాగే బి సెల్స్ ఇన్ ద బోన్ వేరా, అంటే అవి ఖచ్చితంగాను పాజిటివ్ రియాక్షన్ అనేవి సెల్ఫ్ ప్రోటీన్స్ కి చూపించవు. అంటే అవి ధనాత్మకంగా ఉండవు, మన యొక్క ఓన్ యాంటీజెన్స్ గా, మన యొక్క సొంత ప్రతిజనకాలకి ధనాత్మకంగా ఉండవు అనమాట. దే ఆర్ నెగిటివ్ అనమాట. సో దట్స్ వై దే నెవర్ అటాక్ ఆన్ అవర్ ఓన్ యాంటీజెన్స్ అనమాట. నెక్స్ట్ వ్యాక్సిన్స్ గురించి చూసుకున్నట్లయితే, సో వ్యాక్సిన్స్ అంటే మనకు తెలుసు టీకాలు అంటాం. సో వ్యాక్సిన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీజెన్స్ ఇన్ అన్ immunogenic form which are intentionally administered to a recipient to induce the memory function of the adaptive immune system towards antigens of the pathogen invading that recipient. అంటే వ్యాక్సిన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో భాగంగా ఉంటాయి. ఎక్వైర్డ్ అంటే ఏంటంటే ఆర్జిత అసంక్రామిత. we know that there are two important immune systems. I mean, actually there are two types of immunities brought from the immune system. మనకి రెండు రకాలైనటువంటి అసంక్రామిత వ్యవస్థలని మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే పుట్టుకతో వచ్చేది, బై బర్త్, అంటే మనకి అది పుట్టుకతో వచ్చింది, అది ఏంటంటే నేచురల్ గా వచ్చేది. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే సహజాతమైనది, నేచురల్ ఇమ్యూనిటీ విచ్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ మదర్. అది తల్లి ద్వారా మనకి, అంటే పుట్టుకతో కొన్ని వ్యాధులకి మనము అసంక్రామ్యతను కలిగి ఉంటాం. సో ఫ్రమ్ బర్త్ we have the immunity against some pathogens or some diseases. We are tolerant అన్నమాట. మన సహనాన్ని చూపిస్తాం, మన శరీరం సహనం చూపిస్తుంది. కానీ some of the pathogens after birth we are not able to be tolerant for some pathogens, some diseases. కొన్ని వ్యాధులకి మనము టాలరెంట్ గా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వన్స్ దే ఎంటర్ అవర్ బాడీ, సమ్ ప్యాథోజన్స్ దే ఎంటర్ అవర్ బాడీ, దెన్ ఓన్లీ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ టువర్డ్స్ ది ప్యాథోజన్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మసూచికి సంబంధించిన ప్యాథోజన్ అవ్వచ్చు,
అంటే వ్యాధిజనక జీవి, పోలియోకి సంబంధించిన వ్యాధిజనక జీవి, పోలియో వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది కదా. సో అలాగా సచ్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్స్ వన్స్ దే ఎంటర్ అవర్ బాడీ, దెన్ ఓన్లీ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అండ్ రిలీజెస్ యాంటీబాడీస్ ఎగెనెస్ట్ సచ్ ప్యాథోజన్స్. అంటే పుట్టుకతో మనకు కొన్ని రావు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్కిన్, వీ హ్యావ్ నాజల్ mucus regions, and also we have our protective mechanisms in our body. The physical barriers అవ్వచ్చు, మెకానికల్ barriers అవ్వచ్చు, కెమికల్ barriers అవ్వచ్చు. అంటే ఏంటంటే భౌతిక పరమైనవి, అంటే స్కిన్ ఇలాంటివన్నీ కూడా, లేదా హెయిర్ ఇన్ ద నాజల్ చాంబర్స్ ఆర్ క్యావిటీస్, అంటే నాసికా రంధ్రములు ఉండేటటువంటి రోమాలు, ఇవన్నీ కూడాను మనకి లోపలికి ఏ జీవుల్ని ప్రవేశించకన్నాను దే ఆర్ బ్యారియర్స్, అంటే అడ్డుతా ఉంటాయి. సో అందువల్ల ఏమిటి అంటే కొన్నింటికి మనం పుట్టుకతోటే రక్షణ కలిగి ఉంటాం అన్నమాట. సో అటువంటిది అంటే భర్త నుంచే మనకి కొన్ని ఈ యొక్క ఇమ్యూనిటీ కనుక వచ్చినట్లయితే దాన్ని ఏమంటాం మనం, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. కానీ ఇక్కడ మనకేంటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగాను ఆఫ్టర్ బర్త్ మనం వీఆర్ నాట్ టాలరెంట్ అనమాట. అది వన్స్ ఒకసారి ఎంటర్ అయితే గానీ మనకి దానికి ఇమ్యూనిటీ మనకు రాదు. అందువల్ల దీనికి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. వ్యాక్సిన్స్ ద్వారా we become tolerant, we become resistant for such diseases. The vaccine for seasonal influenza is common example. అయితే మనకి అందరికి తెలిసిందే సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అని ఒక కామన్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అంటే మనకి తరచుగా కామన్ కోల్డ్ వస్తూ ఉంటుంది కదా, రినో వైరస్. సో ఇది సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది మనకి అది ఎప్పుడు వచ్చేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఎపిటోప్? ఎపిటోప్ అంటే ఏంటి? సో ఎపిటోప్ అంటే ఏంటి అంటే here you can observe it is an antigen. So the antigen, which consists of a specialized region or the area it attaches with the antibody, అంటే antibody or T cells. So the region which only attaches with the antibody or T cells, that is what epitope. So the binding region of an antigen with an antibody is called epitope. Okay, the binding region or the binding portion of an antigen with the antibody is called epitope. ప్రతి జనకములో ఉన్నటువంటి అంటే ప్రతి దేహముతో అతికేటటువంటి ప్రతి జనక భాగాన్ని, ప్రతి జనక ప్రాంతాన్ని ఎపిటోప్ అని అంటాము. ఎపిటోప్. ఓకే. సో the distinct surface features of an antigen, its antigenic